స్వాగ్. ప్లాట్ విషయానికి వచ్చేస్తే అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ లీక్ చేయకుండా జెండర్ ఈక్వాలిటీ మధ్యన నడిచే ఒక మూవీ అనమాట. సో అంటే మీరు 12లో కానీ టీజర్లో అంటే ఈ కైండ్ ఆఫ్ అంటే స్టోరీ టెల్లింగ్ని ప్రమోషన్స్ చేయడం అంటే నిజంగా చాలా కష్టం. బట్ ఉన్న దాంట్లో వాళ్ళు మనకి ఎక్కువగా సర్ప్రైజ్ని లీవ్ చేయకుండా డీసెంట్ ప్రమోషన్స్ చేశారు. బట్ హైడ్ చేసిన విధానం మాత్రం మెచ్చుకోవచ్చు. అండ్ అంటే ఇంకా మీరు 12లో చూసినా అది గుర్తుపెట్టుకున్నంతే ఇది మీరు థియేటర్లో చూస్తారు అనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే యువర్ ప్రీషియస్ మనీ విల్ బి డామ్ గోల్డెన్ వర్త్. అసలు రీసెంట్ టైమ్స్లో మంచి ఫుల్ మీల్స్ అని చెప్తాను నేనైతే. అసలు ది ఫస్ట్ థింగ్ నాకు 2 షాకులు తగిలినాయి అనమాట. మొదటిది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యూ గాట్ ఎ హిట్, మొత్తానికి హిట్ కొట్టి కంగ్రాచులేషన్స్. నేను అప్పటికి చెక్ చేస్తూనే అంటే ఇంకా అంటే వేరే ప్రొడక్షన్ హౌస్ కొలాబరేషన్ లేదంటే సింగిల్గా సోలోగా ప్రొడ్యూస్ చేశారని చెప్పేసి ఎక్కడ కనిపించలేదు, సోలోగా ఉన్నారు, మొత్తానికి అది హిట్ కొట్టేశారు. అండ్ సెకండ్ షాక్ ఏంటంటే ఇంత ఒక బోల్డ్ అటెంప్ట్ ఆ సెన్సిటివ్ టాపిక్ని అసలు వెల్ మెచ్యూర్గా ఎటువంటి కాంట్రవర్షియల్ అవ్వకుండా అంటే జనరల్గా కొంతమందికి ఉంటాయి అనమాట. అంటే అందరికి కాదు, ఫ్యూ మైండ్స్కి అలాంటి టాపిక్స్ని టచ్ చేసినా కానీ నచ్చవన్నమాట. బట్ అసలు ఎక్కడ కాంట్రవర్షియల్ అవ్వకుండా దాన్ని ఎంత బాగా డీల్ చేసి మనల్ని చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ సిద్ కోహ్లీ గారు. నాకు అనిపించింది ఒకటి, ఇంక సినిమా అంతా చూడటం అయిపోయిన తర్వాత ఈయనమ్మ జీవితం ఈయన గనక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా తీసాడే అనుకోండి, ఇంకా ప్రతి ఒక్కడు బ్రెయిన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతలా హిట్ ఎక్కిపోయింది అనమాట. అంటే ఆయన అంతలాగా మనల్ని ఆలోచింపజేస్తాడు ఆయన స్టోరీ టెల్లింగ్తో. కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్, జనరల్గా మనకి శ్రీ విష్ణు గారి ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలాగ్, ఆ మాడ్యూల్ డెలివరీ అనేది కొంచెం మీకు అలవాటు అవడానికి ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైం అయితే మీకు పట్టిద్ది అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు 12లో మీకు ఎన్నో మేకోవర్స్ ఆఫ్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి కదా ఆయన క్యారెక్టర్లో మనకి. సో అలాగే మనకి అరవింద్ గిరిపిత్. సో ఇలాగే మనకి ఎన్నో చాప్టర్స్ మనకి టకటక ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కాసేపు మనకి ఇదేంటారు ఏం అర్థం కావట్లేదు, అలా అంటారు, కాసేపు ఇది అంటున్నారు, ఇలా ఉంటుంది అనమాట. స్లోగా మనకి అన్నిటిని కూడా ప్రాపర్గా ఇంకా ఒక లెవెల్కి ఒక మాదిరికి మనకి సెట్ చేసుకున్న తర్వాత ది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లాస్ట్ 15 minutes ఒక్కసారిగా బిగ్ హై ఇచ్చింది అనమాట. మామూలు హై కూడా కాదు, ఒక ట్విస్ట్తో ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తాను రాయనని మనం ఆ సంబరపడిపోతూ ఉంటామా. తర్వాత నుంచి ఎమ్మటెమ్మటే వన్ బై వన్ ఇంకా ట్విస్ట్ ఇచ్చి మనకి అలా క్లోజ్ చేస్తారు అనమాట. అసలు ఏమి రైటింగ్ అని ఆయన అనిపించింది నాకైతే. అసలు అది మ్యాడ్ అంతే. అసలు చాలా బాగా వేసింది నాకు రైటింగ్ పరంగా. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ అసలు సెకండ్ హాఫ్లో ఆ డ్రామాని ఆ స్టోరీ టెల్లింగ్ని అసలు రైటింగ్లో మనం ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువే. ఒకవేళ ఈ సినిమాని కనుక మీరు ఫ్లాప్ చేశారంటే ఇది ఇన్ని రోజుల దాకా మీరు ప్రతి ఒక్కరికి కింద కామెంట్లు పెడుతుంటుంది సార్, వాళ్ళైతే బాగా నచ్చింది, వీళ్ళైతే బాగా నచ్చింది. ఇక్కడ టిఎఫ్ఐ రియల్గా ఫెయిల్ ఇద్ది అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ కేరింగ్లీ రిటర్న్ అనమాట. అంటే అంత బోల్డ్ అటెంప్ట్ని అంటే మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే మనకి ఎన్నో క్యారెక్టర్స్ మనకి ఓపెన్ చేసి మనకి క్వశ్చన్ మార్క్స్ పెట్టేసేసారు కదా, సెకండ్ హాఫ్లో మనకి ఆ స్టోరీ టెల్లింగ్లో సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా కానీ చాలా వెల్ మెచ్యూర్గా హ్యాండిల్ చేసి కాంట్రవర్షియల్ అవ్వకుండా మెయిన్గా. ఎందుకంటే ఇలాంటి హ్యాండిల్ చేసినప్పుడు చాలామంది హట్ అవుతూ ఉంటారు అనమాట. బట్ అలా హట్ అవ్వకుండా మనకి ఆ జెండర్ ఈక్వాలిటీ మీద మనకి చాలా ప్రాపర్గా మనకి మెయింటైన్ చేస్తూ ఎమోషన్స్ని కూడా మనకి అంతే మంచిగా వర్కౌట్ చేస్తూ అంటే హార్ట్ మెల్టింగ్ రేంజ్ చెప్పను 100కి ఒక 65% ఈ రేంజ్లో అనమాట. ఎమోషన్స్ కూడా మనకి మంచిగా వర్కౌట్ చేస్తూ బట్ మనకి ప్యారలల్గా అడిషనల్గా ఈ క్యారెక్టర్ అసలు ఎట్లా వచ్చింది, మరి ఆ క్యారెక్టర్ ఎట్లా, ఈ ఒక 2-3 క్వశ్చన్స్ అనేవి మనకి అంతే ఉంటాయన్నమాట. బట్ మనకి ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కసారిగా పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఇదేంటారు నాయన అంతా కలిపేశారు, ఎవరి బాబు ఏం అర్థం కావట్లేదండి, ఇలా అనిపిస్తుండేది. బట్ అది చాలా మంచి విషయం, చాలా వెరీ గుడ్ ట్రిక్ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే సిమిలర్ క్యారెక్టర్స్ మనకి డిఫరెంట్ టైమ్ లైన్స్ మెయింటైన్ చేశారు అనమాట. సో దీనివల్ల మనల్ని కూడా స్టోరీలోకి విపరీతంగా ఇన్వాల్వ్ చేసి మనకి ఇది వాలేనా, ఇది ఎత్తనే కదా, ఇక్కడ నుంచి కదా ఫ్యామిలీ ట్రీ స్టార్ట్ అయింది, ఆ రేంజ్ లో మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు ఈ చిన్న ట్రిక్ యూజ్ చేశారు. ఇట్స్ గుడ్ అని చెప్తాను. ఒకవేళ కనుక అసలు డిఫరెంట్ ఫేస్ అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోయేది అంతా. సో అలా చేయకుండా ఇలా చేయడం చాలా బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ని ఎండ్ చేసిన విధంగా కానీ కొన్ని చిన్న లిటిల్ థింగ్స్ మనకి సెటప్ చేసి ఇవ్వటం కానీ ఆ జెండర్ ఈక్వాలిటీని ఏ కాంట్రవర్షన్ లేకుండా బోల్డ్ అటెంప్ట్ అయినా కానీ పర్ఫెక్ట్. మనకి ఇది ఒక స్లాబ్ కొట్టినట్టు మెసేజ్ అని చెప్పను కానీ అంటే ఏంట్రా బాబు మెసేజ్తో మనకి సాగు కొడుతున్నారు ఇలాంటి ఫీలింగ్ రాకుండా ప్రాపర్గా ఎండ్ చేస్తారు భయ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే ఒక ఫుల్ మీల్స్లో అనిపించింది నాకైతే థియేటర్ నుంచి వచ్చిన తర్వాత. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మన తెలుగు సినిమాలో ఇంత మంచి రైటింగ్ అనేది చూడటం అంటే 35 చిన్న కథలు కాదు, ఓకే ఇంకా అనమాట, ఇంకా అది చెప్తున్నా. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ గోల్డ్ అండ్ హాఫ్ డైమండ్ మ్యాన్. సో డైమండ్ ఇచ్చిన అమౌంట్ అందరూ విపరీతం ఎక్కడికో వెళ్ళిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీ విష్ణు గారి మూవీస్ ఎలా ఉంటే మీకు తెలుసు, ఆయనకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎంచుకుంటారు.
సో అట్లాగే దీంట్లో అనమాట. సో అండ్ ఎస్పెషల్లీ మాస్టర్ పీస్ అయితే నేను మన డైరెక్టర్ హసిద్ గోలీకి అయితే ఇస్తారనమాట. ఎందుకంటే నాకైతే స్ట్రాంగ్ నమ్మకం ఈయన దగ్గర. అసలు ఈ మూవీ చూసిన తర్వాత స్క్రీన్ ప్లేతో ఆయన చేసింది అసలు స్టోరీ రాసిన విధానం కానీ, అసలు ఆయనకి ఎలా నరేషన్ ఇచ్చారు కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తీస్తే మాత్రం ఎంటైర్ ఇండియా, అంటే ఇంకా వాళ్ళ అవుట్ రిలీజ్ ఇండియా బయట రిలీజ్ చేసే ఫారిన్ కంట్రీస్లో కూడా విపరీతంగా బుర్రని మనకి పొద్దున పెడతారనమాట. విపరీతంగా మళ్ళీ స్టోరీ ఇన్వాల్వ్ చేసి విపరీతంగా మళ్ళీ ఆలోచింపజేస్తారు. అండ్ ఆ బుర్రని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, అంత హిట్ ఎక్కిపోయింది. అంత స్ట్రాంగ్గా డెలివరీ చేయగలరు అనే 100% బలగుద్ది చెప్పగలను. అనే మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నా, మీ దగ్గర నుంచి అసలు ఎలా తీస్తారనే క్యూరియాసిటీ మాత్రం నాకు విపరీతంగా అసలు ఈ వర్క్ చూసిన తర్వాత. సో హోప్ మీరు రావాలి. అండ్ యు ఆర్ అ మాస్టర్ పీస్ మ్యాన్. దాట్ అంతే, అసలు మామూలు విషయం కాదు. ఇంకా కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, వన్ మ్యాన్ షో శ్రీ విష్ణు గారు. వన్ మ్యాన్ షో అంటే ఆయన మాత్రమే కాదు, చెప్తా అసలు అన్ని డిఫరెంట్ మేకర్స్తో విపరీతంగా మనల్ని ఎంటర్టైన్ చేశారనమాట. అట్ ది సేమ్ టైం మనకి రీతు వర్మ గారికి, అట్ ది సేమ్ టైం మీరా జస్మిన్ గారికి ఉన్నందుకు వాళ్ళ రోల్స్ కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ దక్కిందనమాట. ఏదో టైం పాస్కి సాంగ్ లేదంటే కాదు, ఉన్నందుకు పర్ఫెక్ట్గా మంచి రోల్స్ అయితే దక్కినాయి వాళ్ళకి. అండ్ దక్ష ఇట్ వాజ్ ఓకే రోల్ అని చెప్తాను అనమాట. అంటే వాళ్ళకి దగ్గర హ్యూజ్ స్కోప్ అని లాగా చెప్పాను. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బోన్ ఫర్ ది మూవీ మ్యాన్. అంటే ఈ కైండ్ ఆఫ్ మాడ్యూల్ డైలాగ్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఈ కైండ్ ఆఫ్ అసలు ఇదంతా కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగా కుదిరింది. నాకు మాత్రం విపరీతంగా నచ్చింది నాకైతే మ్యూజిక్. సో దాట్స్ రివ్యూ ఆన్ స్వాగ్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.